హలో అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్. ఈరోజు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా గరం మసాలా, తగినంత కారం, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోండి. అందులో కర్రీకి సరిపడగా ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జెంట్స్ అయినా కూడా వీడియో చూసి ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి, ఎందుకంటే చాలా సింపుల్ రెసిపీ ఇది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేసి అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా కలుపుకుంటూ క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, కర్రీకి సరిపడగా. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కొంచెం ఫాస్ట్గా ఇవి ఫ్రై అవుతాయి. ఇంకా కర్రీకి సరిపడగా కారం పొడి వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా పొడిని కూడా యాడ్ చేస్తున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. అన్నీ బాగా మిక్స్ అయ్యి ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో చివరిగా ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఎగ్ మిశ్రమం బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ రసం సాంబార్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, సింపుల్గా ఈ కర్రీని చేసేయచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.